ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ప్రేమ నమ్మకము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు ఈ ఉదయకాలమును తెలియచేసుకొనిచున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మరి దెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక నుంచి అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక కొన్ని విషయములను మనము చూసుకుందాము. ప్రియులారా, చదువుకుందాము. మరి 2వ వచనం నుంచి చూద్దాం. 2వ పత్రికలో 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచే వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ప్రభువు మీకు తోడయుండునుగాక. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభు మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.